నరసింహారెడ్డి మన యువకుడు వచ్చింది, రామచంద్ర సింగం సాయి అందరికీ పేరు పేరున మా సంతోషి, అందరికీ పేరు పేరున నారాయణ విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున ఉద్యోగం పొందాను. నేను కేవలం 5 నిమిషాలు మాట్లాడి స్పీకర్ కాదు, ఇంకా మా అన్న చెప్పినట్టుగా మా వినోదం వల్ల చెప్పినట్టుగా కొట్టాలని మాటలు తక్కువ వస్తాయి. నాకు నేను ఇక్కడ మాట్లాడడం మా పిల్లలు మాట్లాడింది. ఇంకొక మీటింగ్ అయింది, వినోద్ సార్ గారు ఉండాలి. ఆ మీటింగ్ తర్వాత ఈ మీటింగ్ పెట్టాలనుకుంది. ఆ మీటింగ్ సరే మిత్రులు కలిసి చేసుకుని పెట్టింది. కానీ ఆ మీటింగ్ వచ్చినటువంటి మా గాలి కుమారు కాకుండా మీతో వచ్చిన వేదాలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు ఈ ఉత్తమ నీళ్ళు ఉత్తర భాగంగా వాళ్ళు ఎట్లా మాట్లాడిన మనకు విధంగా కలిసి ఇలా జరిగిన ఈ మీటింగ్ పెట్టిన సందర్భం ఉస్మాన్ డిస్ట్రిక్ట్లో 5,000 మంది విద్యార్థులు రోడ్డు మీద ఉంది. నిన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ మీటింగ్లో నేను కూడా మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మధ్యాహ్నం కూడా డిఎస్సి పిల్లలు ఎడ్యుకేషన్ ఆఫీస్ కోసం మొత్తం 100 మంది రాష్ట్రాలు. అట్లాంటి సందర్భంలో మన మేధావులు నాకు వినోదంలో నిన్న మాట్లాడింది. వినోదం పుస్తకాలు నేను అన్నాన్ని ఇస్తే సాధించాను. ఉద్యమపరం పుస్తకం కంటే కూడా ఉద్యమపరం. ఈ వేదాలంటే ఏదో నాకు అర్థం కాదు కదా. నేను ఎంఏ చేసిన, బీఈ చేసిన, ఎందుకు చేసిన, పీజీ కూడా చేసిన. మరి నేను వేదాలైతే మరి ప్రజలు ఎవరు? ఈ వేదాలనే చుట్టా గౌరవిస్తుంది. నాకు ఆ గౌరవమైన గౌరవమైన ఆ మందుల యొక్క కఠిన చేసిన రైతు ప్రాంత సైన్స్ కదా అన్నాను. మనమే జ్ఞానం మీతో అజ్ఞానం. ఆ చెప్పులు ఉంటాయని అద్భుతంగా ఆ చెప్పులు వేయడంలో సైన్స్ లేదా, కళ్ళు తీయడంలో సైన్స్ లేదా, ఒక రైతు పంట మొక్క నాటి నుంచి మొక్క విత్తనాలు వచ్చేంత వరకు పంట వచ్చేంత వరకు అదంతా సైన్స్ కాదా? మరి వీళ్ళంతా ఆరోగ్యపరంగా వచ్చింది. ఆరోగ్యపరంగా అది వేదాలు, తెలంగాణ వేదాలు, ఆ పొలం కావాలంటే ఇక్కడ వేదాలు, ఈ తెలంగాణ వేదాలు కదా. ఈ ఆరోగ్యం చెప్తున్నారు వేదాలు అని. ఆ వేదాన్ని మేము మాట్లాడుతున్నట్టే నాకు ఎంత బాధ అనిపించినట్టే ఇక్కడ వచ్చి తప్పు చేస్తుంది. ఇక్కడ ఆ పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఆ పిల్లలందరూ యూత్ పిల్లలందరూ మమ్మల్ని కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, జైలు పంపిస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఉద్యోగాలు ఇస్తున్నారు. 30 కనీసం అడుగుతుంది, 25 ఉద్యోగాలు డిఎస్సి, ఒక 2,000 గ్రూప్ పోస్టులు, 3,000 గ్రూప్ పోస్టులు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు బాధలు అరెస్ట్ అయ్యి వాళ్ళకి పాటుగా నేను 4 సార్లు అరెస్ట్ అయ్యాను. ఈ పోరాటం ఈ డిఎస్సి పూర్చుకొని చేయాలి, 25,000 మెగా డిఎస్సి చేయాలి, ఈ గ్రూప్ 2,000 ఉంచాలి, గ్రూప్ 3,000 ఉంచాలని చెప్పేసి పోరాటంలో నేను 4 సార్లు అరెస్ట్ అయ్యాను. డిఎస్సి పిఎస్సి ఉంటాడు ఒకసారి, గాంధీ హాస్పిటల్ ఒకసారి, అక్కడ అమరావతి స్కూల్ డబ్బేసి ఒకసారి, తర్వాత మొన్న మళ్ళీ డిఎస్సి ఉంటాడులో భాగంగా ఎందుకంటే ఒడే మీద ఉంటే ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. అరగోపాల్ గారు వచ్చి మాట్లాడతాడు. నువ్వు ఇట్ల మీద అరగోపాల్, నువ్వు ప్రొఫెసర్ అంటావు, నేను నక్సైట్ మొత్తం నక్సైట్ చదువుకున్నాను, విప్లవాలను చదువుకున్నాను. ఎన్నడూ మీరు పోయి అక్కడ సచిన్ లేదు, మేమంతా తెచ్చింది, మా కుటుంబాన్ని తెచ్చింది, మొత్తం అంతా తెచ్చింది. నాకు నా స్నేహితులు చాలా చెప్పారు, నేను కూడా తిరిగిన. అప్పుడు వచ్చినప్పుడు మీరు మాత్రం అక్కడే ఉన్నారు, ఇప్పుడు అమెరికా ఉన్నారు. మీరు రోజు సామాజిక గురించి మాట్లాడతారు, మీరు గ్లోబలైజేషన్ గురించి మాట్లాడతారు, దాన్ని పాటించదు. మీరు ఆయన గురించి మాట్లాడుతున్నా అది ఈ పిల్లలకి చెప్పవాలంటే ఎక్కడ చెప్తున్నాండి. ఇక్కడ వచ్చి క్లాస్ చెప్తున్నాను, పొలిటికల్ సైన్స్ క్లాస్ చెప్తున్నా. ఇక్కడ వచ్చి నేను అడిగినా మరి నువ్వు ఏదో చెప్తున్నారు, మా పిల్లల సమస్య చెప్పండి వచ్చి ఒక్క మాట రేవంత్ రెడ్డి గారి గురించి, ప్రభుత్వం గురించి ఒక మాట మాట్లాడాలి. ఇంకొక జస్టిస్ చంద్రబాబు ఆయన ఒక మాట్లాడతారు. మరి కమిటీ వేసుకుంటారు. కమిటీ ఎందుకు వేసుకుంటారు? చర్చల పేరు మీద ఇప్పుడు రోడ్డు మీద ఉంటే చర్చల పేరు పోయి సీఎంతో చర్చలు పెట్టి అంటే ఇక భ్రమలు కల్పించి మేము ప్రయత్నం తీసుకుని భ్రమలు కల్పించి మళ్ళీ రేవంత్ రెడ్డికి తాజాగా కోసం ఈ మీటింగ్కి వచ్చినాం. అందుకోసమే ఒకటే ఒక సందర్భం ఇవాళ పోరాటం కోసమే ఈ మీటింగ్ జరుగుతుంది. పోరాటం పిల్లల కోసము, పోరాటం కోసం మేము వచ్చాము. మీరంతా కొట్టాడుతున్నారు, విద్యార్థులు కొట్టాడుతున్నారు, నిరుద్యోగులు కొట్టాడుతున్నారు. ఆ విద్యార్థి నిరుద్యోగుల కొట్టాడానికి సంఘీభావంగా మేము వచ్చినాము. మొత్తం ప్రజాసంఘం ఆర్ఎస్ గారు ఒక ఐపీఎస్ చదువుతున్నటువంటి ఒక నాయకుడు
ఆయన అనే భోజనంలో కావాల్సింది మా కృష్ణ అనేక పోరాటాలు. నేను చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ నుంచి వింటున్నా. మా రేడియో వచ్చిన టీవీ, ఆ రేడియోలో బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ అని పేరు వస్తుంది. అప్పుడు నేను కూడా బీసీ నాకు తెలిసిన నేనేంటంటే నేను బీసీ అంటే అప్పటి నుంచి మన నాయకుడు ఆర్ కృష్ణ పుట్టాడుతున్నాడు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు రామరావు నాయుడు కానీ వివేకానంద కానీ మొత్తం మా సార్ కానీ మా సిద్ధాన్ని కానీ సిద్ధాన్ని అయితే తెలంగాణలో ఆయన బాలసీను 2 సంవత్సరాలు జైల్లో పెట్టుకున్నాడు. కాబట్టి మనం ఇలా ఈ తక్షణ కర్తవ్యం ఏంటంటే వాళ్ళకు సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట రూపమే రేపు జూలై 15వ తారీఖు నాడు విద్యార్థి సమాఖ్య, బీసీ జనసభ, హిందూ మహాసభ మొత్తం అన్ని సంఘాలు ఓడి చేసి అన్ని సంఘాలు కలిసి రేపు జూలై 15వ తారీఖు నాడు సెక్రటరీ ఒకటి కార్యక్రమాన్ని జయప్రమాణ మాత్రమే మనమందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంని ఈ ప్రొఫెసర్ హరగోపాల్ అంటారు, పొందని రాబెట్టి అంటారు, ఈ కులా మేధావులు, వీళ్ళు మేధావులు కాదు, వీళ్ళు దళాలు, వీళ్ళంతా ఆలోచన చెప్పిండు ప్రజాస్వామ్యం పట్టిందని మాట్లాడారు. ఏ ప్రజాస్వామ్యం ఉంది హరగోపాల్ గారు? ఏ ప్రజాస్వామ్యం ఉంది తెలంగాణ పొందని గారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఇచ్చిన దేశంలో, కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ఇచ్చింది దేశంలో. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎందుకంటే ఈ దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వికలాంగులు చంపేసింది, విద్యార్థులు మా జాతి జంపాలు తీసుకొని చంపేసింది. అనేక మంది వందలాది మంది చంపారు. ఇదే రాజశేఖర చర్చలపల్లి గురించి అనేక మంది చంపారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రజాస్వామ్యం కాబట్టి, ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఇచ్చింది, ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏ రోజు స్వాతంత్రం ఇచ్చింది? కేవలం వీళ్ళంతా మన వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ రావాలని చెప్పట్లేదా? ఇద్దరు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది. ఇంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి వ్యవస్థ చేసింది అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్నది ఎందుకంత ప్రశ్నలు అవుతున్నాయి, ఎందుకంత ఆధారపడి పోతున్నాయి. వీళ్ళు అడుగుతున్నది నువ్వు చెప్పావు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా చెప్పావు, ఇలా సంవత్సరం ఇలా 7 నెలలు అయిపోయింది, ఇంకా మిగిలిన 5 నెలలు మాత్రమే, నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు ఏమిచ్చని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా, మళ్ళీ ఉంటే 4 నెలలు చెప్పుకుంటూ సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఎగ్జామ్స్ ద్వారా వచ్చిన 30,000 ఉద్యోగాలు నేను ఇస్తాను చెప్పుకుంటున్నాను తప్ప నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఒక ఉద్యోగం లేదు. ఈ అప్లై అడుగుతుంది 2 లక్షల ఉద్యోగాలు లేదు, కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రమే అంటున్నారు. 30,000 డిఎస్సి, ఒక 2,000 గ్రూప్ 2, ఒక 3,000 గ్రూప్ 3, ఒక మనిషి పిల్లలు ఉంచుకోండి. ఇయ్యాలనుకున్న ఉన్న అర్ధరాత్రి 100 నిష్పత్తిలో గ్రూప్ 1 తీసుకున్నాం. డిఎస్సి షెడ్యూల్ కూడా ఇస్తున్నాం. ఆడపిల్లలు ఎలా ఏడుస్తున్నారు, ఆడపిల్లలు కూడా రోడ్లకి తిరుగుతున్నారు. నా విద్యార్థులు కూడా ఏంది ఈ అహంకారం అనుకోండి, ఎందుకు ఇంత అహంకారం పోతున్నాం? ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టే ఆ రోజు రాహుల్ గాంధీ వాడుతున్నాడు, ఆ రోజు ఈ సోఫా మేధావులు వాడుతున్నాడు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ చెప్పేట్టున్నాడు, నరేంద్ర మోడీ చెప్పేట్టున్నాడు, ఆర్ఎస్ఎస్ చెప్పేట్టున్నాడు, బీజేపీ చెప్పేట్టున్నాడు. కానీ ఆ రాహుల్ గాంధీ సోనియాలు ఇలా మనం అడగాల్సింది విరోధం అయినట్టుగా ఖచ్చితంగా ఈ మేధావులు నిలదీయాలి. ఈ సోపాలు కోదండరామిరెడ్డి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ సోపాలు హరగోపాల్ నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ఎవరైతే ఆలోచినటువంటి ఉద్యమకాలను విశ్లేషించడం ఇలాంటి వాళ్ళు టీవీ ఛానల్లో యూట్యూబర్స్గా మారి టీవీ ఛానల్ ఏ రోజు సమస్యలు కొట్టాలి, ఏ రోజు ఏమో ఉద్యమంలో ఉండేది, ఓ విప్లవంలో లేదు, ఒక తెలంగాణలో లేదు, ఒక వామపక్షంలో లేదు, ఒక సామాజిక లేదు, ఒక దళిత హస్తపోవడం లేదు, ఒక మహిళా హస్తపోవడం లేదు. ఏ మాత్రం నిలబడంతో వచ్చి ఇలా టీవీలో కూర్చొని విప్లవకారులు వాళ్ళందరూ గమనించాలి. ఈ కుహాల మీద వెంటనే విద్యార్థి ఈ కోదండరామిరెడ్డి ఆ రోజు మన దగ్గర చెప్పాడు. ఈ కోదండరామిరెడ్డి ఆయన తెలంగాణ వచ్చినప్పుడు అరే వీడు కోవట్రెడ్డి రాడు, కోదండరావు కోవట్రెడ్డి అని చెప్పింది. చాలా విషయాలు సందర్భం చెప్తా. రాయల తెలంగాణ ముక్కులు వచ్చింది. ఇదే మధ్యాసుడు నాకు ఫోన్ చేసి ఈ కోదండరామిరెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ రామిరెడ్డి కలిసి రాయల తెలంగాణ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నాకు మధ్యాసం ఫోన్ చేసి నేను హాస్టల్ దగ్గర ప్రశ్న పెట్టి బిడ్డ దూరం తీసుకొని చెప్పాడు. రాయలసీమ ఒప్పుకోమని చెప్తే మళ్ళా ఆ ఆంధ్రకు కన్నులు గర్భం తీసుకున్నాం ఇక్కడ రాయలసీమ ఒప్పుకోండి ఏమని కోరుకుంటుంది. ఇవన్నీ బయటపడతాం. ఒక్కటి ఇవన్నీ బట్టలు కొంత ముసుగేసుకున్న తెలంగాణ ఉద్యోగం ప్రజాస్వామ్యవాదిగా ఆ రోజు ముసుగేసుకొని వచ్చిండు. ఆ రోజు పేరు ఇలా పాటలు పెట్టుకున్నారు. మొత్తం సీట్లు అనుకున్నాడు కోదండరామిరెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ పొత్తులు బాగా 2018లో
అన్ని విషయాలు బయటపెడతాం. ఈ సంగతి బిడ్డ మీ అందరూ చెప్తున్న ఒక్కొక్కరు మా నిరుద్యోగ పక్షాన మీరు నిలబడకపోతే, మా పిల్లల ఉద్యోగాలు మీరు ఇవ్వకపోతే ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది, ఆ రాహుల్ గాంధీ చేసింది, ఈ కుహారం మీద చేసింది. మీరు రేవంత్ రెడ్డి రావాలనుకుంటారా, ఏమనుకుంటారా, ఇంకా ఏమనుకుంటారా పట్టుకొని మా పిల్లలతో ఇంపేది, లేకపోతే మీ బట్టలకి 2 రోజులు లేకపోతే చెప్పేసి నేను కోదరావు రెడ్డికి హెచ్చరిస్తున్నా, కొన్ని సభకు హెచ్చరిస్తున్నా. నన్ను మాట్లాడి తెలంగాణ నన్ను మాట్లాడి ప్రయాసమైన వాదనలు ముచ్చటెడితే కుదరని చెప్తాము. ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతాం. విద్యార్థి ఉద్యోగుల ఈ మేధావులు ఏం చేయరు అర్థమైపోయింది, ఆ రాహుల్ గాంధీ కూడా ఏం చేయరు అర్థమైపోయింది. మన పోరాటం ఒకటి మిగిలింది. రేపు జూలై 15వ తారీఖు సెక్రటరీ చేద్దాం. ఖచ్చితంగా మీ ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా నిలబడతాం. మేమంతా కూడా మా ఆర్ఎస్ వేణన్న, ఆర్ కృష్ణ, మేమందరం పక్షం నిలబడతాం తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ.